నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ప్రియమైన ఉపాసికలకు, బౌద్ధ అభిమానులకు, ధమ్మమిత్రులందరికీ నమో బుద్ధాయ. జై భీమ్. మనిషి శత్రువు ఎవరు? మనిషి మిత్రుడు ఎవరు? మనిషి బాధలకు కారణం ఎవరు? మనిషి బాధలకు విముక్తికి మార్గం ఏది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక గ్రంథం సమాధానం ఇస్తుంది. అదే ధమ్మపదం. ధమ్మం అంటే సత్యం, న్యాయం, ధర్మం, జీవన మార్గం. పదం అంటే మాట, వాక్యం, శ్లోకం. అంటే జీవితాన్ని నడిపించే ధర్మవాక్యాలు. ధమ్మపదం అనేది బౌద్ధ ధర్మంలోని అత్యంత ప్రాచీనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన గ్రంథం. పాలీ భాషలో ఉన్న కుద్దుకనికాయలోని ముఖ్యమైన గ్రంథాలలో ధమ్మపదం ఒకటి. ధమ్మపదం అంటే బుద్ధుని బోధనలు. ధమ్మపదం పాలీ భాషలో వ్రాయబడిన గ్రంథం. ఇందులో 423 గాథలు ఉన్నాయి. ఇవి ఆయా సందర్భాలలో వివిధ రకాల మానవుల ప్రయోజనం కోసం బుద్ధునిచే బోధించబడ్డాయి. ఆ గాథలన్నీ బోధించబడిన అంశాల ఆధారంగా 26 వర్గాలుగా విభజింపబడ్డాయి. ధమ్మపదంలో గల 26 వర్గాలలోని గాథలన్నీ రత్నాలే. బుద్ధుని బోధనాల సారం 423 గాథలలో ఇమిడిపోయింది. ధమ్మపదంపై ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలు. మహాత్మా గాంధీ గారు ఇలా చెప్పారు: ధమ్మపదం నాకు అత్యంత ప్రియమైన గ్రంథం. ఇది జ్ఞానం, కరుణ, నైతిక బలంతో నిండి ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా చెప్పారు: బౌద్ధ గ్రంథాల మధ్య ధమ్మపదం మానవాళికి వర్తించే ఉన్నత నైతిక బోధల సమాహారంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా చెప్పారు: ధమ్మపదం కేవలం మత గ్రంథం మాత్రమే కాదు, అది తర్కం, నైతికత, కరుణలపై ఆధారపడిన సజ్జీవన నియమావళి. లియో టాల్స్టాయ్ గారు ఇలా చెప్పారు: ధమ్మపదంలో వ్యక్తమైన బుద్ధుని జ్ఞానం, అహింసా మార్గం మరియు నైతిక జీవనంపై నా అవగాహనను లోతుగా ప్రభావితం చేసింది. హెర్మన్ హెస్సే గారు ఇలా అన్నారు: ధమ్మపదం శాశ్వత సత్యాన్ని అత్యంత సుందరంగా వ్యక్తపరిచిన గ్రంథాలలో ఒకటి. ఆల్బర్ట్ ష్వైట్జర్ గారు ఇలా అన్నారు: ధమ్మపదంలో బుద్ధుడి మానవాళి అంతఃచేతనతో నేరుగా సంభాషిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా చెప్పారు: ధమ్మపదం జ్ఞానం మరియు కరుణ కలిసి నడిచే ఆధ్యాత్మిక మార్గాన్ని వెల్లడిస్తుంది. ఆల్డస్ హక్స్లీ గారు ఇలా చెప్పారు: ధమ్మపదం కాలాన్ని, సంస్కృతుల్ని అధిగమించి మార్గనిర్దేశం చేసే ప్రపంచంలోని మహాగ్రంథాలలో ఒకటి. ఏకనాథ్ ఈశ్వరన్ గారు ఇలా అన్నారు:
ధమ్మపదం బుద్ధిని సంక్షిప్తమైన సారా జ్ఞానం, సరళం, ఆచరణ యోగ్యం, సార్వత్రికం. దలైలామా గారు ఇలా అన్నారు, ధమ్మపదంలో ఉన్న బోధనలు అంతర్గత శాంతి, కరుణ మరియు వ్యక్తిగత కర్మలపై బాధ్యతను పెంపొందిస్తాయి. ధమ్మపదం ఎందుకు ప్రత్యేకం? ధమ్మపదం దేవుడి గురించి మాట్లాడదు, కర్మకాండల్ని బోధించదు. ధమ్మపదం నేరుగా మనిషి మనసుతో మాట్లాడుతుంది. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలా మారుతుందని బుద్ధుడు చెబుతాడు. ధమ్మపదం యొక్క మొదటి వాక్యం ఇదే, మనస్సే అన్ని ధర్మాలకు మూలం. అంటే మనిషి యొక్క సుఖానికి, మనిషి యొక్క దుఃఖానికి కారణం బయట ప్రపంచం కాదు, మనిషి యొక్క మనస్సే. ధమ్మపద నిర్మాణం. ధమ్మపదం మొత్తం 423 శ్లోకాలతో 26 వర్గాలుగా విభజించబడింది. ప్రతి వర్గం ఒక జీవన సమస్య అనగా కోపం, లోభం, మూర్ఖత్వం, విముక్తి లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ధమ్మపదం చదివితే మనం భగవాన్ బుద్ధుని ముందు కూర్చొని విన్నట్లే అనిపిస్తుంది. ధమ్మపదం మత గ్రంథం కాదు, ఇది ఒక జీవిత గ్రంథం. కోపం మిమ్మల్ని కాల్చేస్తున్నప్పుడు, అన్యాయం మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, ప్రతీకారం తలెత్తినప్పుడు ధమ్మపదం మిమ్మల్ని ఆపుతుంది. మనిషిని మనిషిగా నిలబెట్టే గ్రంథం ధమ్మపదం అని బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. అణచివేతకు గురైన ప్రజలకు ధర్మం అంటే భయం కాదు, ధైర్యం అని బుద్ధుడు ధమ్మపదం ద్వారా నేర్పాడు. నేటి సమాజానికి ధమ్మపదం ఎందుకు అవసరం? నేటి ప్రపంచంలో కోపం ఎక్కువ, ఓపిక తక్కువ, అవినీతి, అన్యాయం ఎక్కువ, నీతి నిజాయితీ తక్కువ, విద్వేషం, అణచివేత ఎక్కువ, ప్రేమ, కరుణ తక్కువ. చట్టాలు ఉన్నాయి కానీ మనసులకు నియమాలు లేవు. అందుకే ఈ కాలానికి ధమ్మపదం అవసరం. ధమ్మపదం చదవటం అంటే బుద్ధుడిని ఆరాధించడం కాదు, మనిషి మనస్సు శుద్ధి చేసుకోవడం. ఈ ఛానల్లో ధమ్మపదంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి శ్లోకాన్ని అర్థాలతో, తాత్పర్యంతో, ఉదాహరణలతో సరళంగా మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. మీరు కూడా ఈ ధమ్మయాత్రలో మాతో కలిసి నడవండి. ధమ్మపదం జీవించడానికి ధైర్యం ఇచ్చే గ్రంథం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరియు బుద్ధుని గురించి, బుద్ధుని బోధనల గురించి, ధ్యానం గురించి, బౌద్ధుల దినచర్య గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ధమ్మపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాధు సాధు సాధు.